తిరుపతిలో జరిగినటువంటిది నిన్న ఎవరైతే లోకేష్ అనే కుర్రాన్ని సినిమా థియేటర్లో పొడి చేసినటువంటి కార్తీక్, లోకేష్తో వచ్చిన అమ్మాయే కార్తీక్తో వెళ్ళిపోయినటువంటి ఉదంతంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలిసిన ఒకరితో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న యువతి కొంతకాలంగా ప్రేమిస్తున్నటువంటి సహాధ్యాయ మీద కత్తిపోటు కుట్ర పన్నింది. సినిమా చూద్దామని అతని థియేటర్ పిలిపించి అక్కడ పాత ప్రియుడిని దాడి కూసుకొల్పింది. తిరుపతిలో జరిగిన ఈ ఘటన మీద ఇప్పుడు జిల్లా ఎస్పీ సీరియస్గా స్పందించారు. విషయం ఏంటంటే సూళ్లూరుపేటకు చెందినటువంటి సహచర విద్యార్థినితో కొంతకాలంగా లోకేష్ ప్రేమలో ఉన్నాడు. శనివారం సినిమాకి వెళ్దామని యువత వాళ్ళిద్దరికి టికెట్ బుక్ చేసింది. లోకేష్ హాస్టల్ నుండి బైక్ మీద థియేటర్కి వస్తే ఆమె ఆటోలో వచ్చింది. ఇద్దరు తమ సీట్లో కూర్చున్నారు. కాసేపటికి తిరుపతి జిల్లా తడమండలం అండగుండాలకి చెందినటువంటి కార్తీక్ ముందు వరుసలో ఉన్న లోకేష్ పొత్తి కడుపు మీద కత్తితో పొడిచాడు. వెంటనే కార్తీక్ యువతి థియేటర్ నుంచి బయటపడి బైక్ మీద పారిపోయారు. ఇలాగ లోకేష్ వాష్రూమ్కి వెళ్ళి గాయాన్ని కట్టుకుంటుంటే థియేటర్ సిబ్బంది గుర్తించి రుయా ఆసుపత్రికి తరలించారు. తన మీద దాడికి పాల్పడింది దాడిని దాచిపెట్టిన లోకేష్ కింద పట్టడంతో గాయమైందని చెప్పాడు. చివరికి పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. విషయం ఏంటంటే తనకు బంధువైన కార్తీక్తో అమ్మాయికి 5 ఏళ్లుగా ప్రేమలో ఉందట. 10వ తరగతి వరకు కూడా చదువుకున్న కార్తీక్ ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు. అతనితో ఆమె నిత్యం ఫోన్లో మాట్లాడుతున్నాడు. మరోపక్క క్లాస్మేట్ లోకేష్తో లవ్ చేస్తా అని చెప్పేసి అతని ద్వారా ఖర్చులు పెట్టించుకుంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి పంచుకుంటూ వచ్చింది. వాళ్ళ మధ్య కక్షలు పెంచింది. కార్తీక్ తిరుపతికి నిన్న వస్తే లోకేష్ మీద దాడికి అతనితో కలిసి పథకం పని చేసింది. చివరికి అతను పొడి చేశాక వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి కార్తీకు కావ్య కలిసి చేసినటువంటి ఈ కుట్ర సినిమాలలో కూడా ఇంత దారుణమైన కుట్రలు లేవనుకుంటా. ఈ కుట్ర వ్యవహారం మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు జిల్లా ఎస్పీ సీరియస్గా తీసుకున్నారు. తిరుపతి లాంటి చోట్ల ఇట్లాంటి జరగడాన్ని దాంతో వివిధ ప్రాంతాలకి 2 బృందాలు పంపించి గాలిస్తున్నారు.